దేవుని బిడ్డలారా, ఈ దినము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానిద్దాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియాకి మరణకరమైన రోగం కలగగా ఆయన దేవుని వైపు మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీరు విడుచుచూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ఆయనతో చెప్పినప్పుడు ఆయన కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తున్నప్పుడు తిరిగి దేవుడు ఆయన యొద్దకు పంపి ఈ మాటలు సెలవిస్తాడు. ఏమని అంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను బాగు చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా ప్రార్థన చేసినప్పుడు, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా సమాధానం ఇస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము ఎప్పుడు కూడా ఆయన అలక్ష్యము చేయడు అని, ఆయన ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించి దానికి సమాధానం ఇస్తాడు. కాబట్టి ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ దిగులైనా, ఎలాంటి సమస్య అయినా దేవుని పాద సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా సమాధానం పొందుదు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అట్టి సమాధానం దేవుడు మనకును అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.